ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా హ్యాపీగా ఉంటాడు. బట్ చాలామంది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనమాట. ఎస్పెషల్లీ ఏపీ అండ్ టీఏ స్టూడెంట్స్ అసలు ఎంసెట్ ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవ్వాలి? అసలు మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనేసి చాలా అంటే చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, ఈ వీడియోలో ఎంసెట్ వెయిటేజ్ గురించి క్లియర్ కట్‌గా డిస్కస్ చేద్దాం. మీరైతే లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. మీకు ఒక సింపుల్ క్లారిటీ అండ్ క్లియర్ క్లారిటీ అయితే వస్తది. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు పెన్ను, పేపర్ పక్కనైతే పెట్టుకున్నారనమాట. ఇప్పుడైతే మనం ఎంసెట్ వెయిటేజ్‌ని సబ్జెక్ట్ వైస్‌గా హైయెస్ట్ మార్క్స్ ఏమేమి చాప్టర్‌కి వస్తున్నాయి. లైక్ 3 మార్క్స్ ఏమేమి చాప్టర్‌కి వస్తున్నాయి. 2 మార్క్స్ ఏమేమి చాప్టర్‌కి వస్తున్నాయి. అండ్ 1 మార్క్స్ ఏమేమి చాప్టర్స్ నుంచి వస్తున్నాయని క్లియర్ కట్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఈ చాప్టర్స్‌ని 2 కేటగిరీస్‌గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి సింపుల్ చాప్టర్స్ అనమాట. సో, ఈ చాప్టర్స్‌లో మీరు ప్రతి ఒక్క క్వెషన్ అనేది సాల్వ్ చేయాలనమాట. ఏవైతే క్వెషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి క్వెషన్ అన్నీ సాల్వ్ చేయాలనమాట. ప్రతి ఒక్క క్వెషన్ ఆ చాప్టర్స్‌లో. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి కొంచెం హార్డ్ చాప్టర్స్ అనమాట. సో, హార్డ్ చాప్టర్స్ అనేవి మీరు అన్ని క్వెషన్స్ సాల్వ్ చేయడం అనేది కష్టం. సో, ఎందుకంటే కొంచెం అవి హార్డ్ చాప్టర్స్ కాబట్టి. సో, అవి ఏవైతే ఉన్నాయో అవి ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే క్వెషన్స్ ఇచ్చారో ఆ క్వెషన్స్ వరకు సాల్వ్ చేస్తే సరిపోతది. సో, అదనమాట మ్యాటర్. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం సబ్జెక్ట్ వైస్‌గా హైయెస్ట్ మార్క్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో, అందులో కేటగరీస్ వైస్‌గా ఏమేం చాప్టర్స్ సింపుల్‌గా ఉంటాయి, ఏమేం చాప్టర్స్ హార్డ్‌గా ఉంటాయని డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్ అనమాట. సో, మ్యాథ్స్ అనేది హైయెస్ట్ మార్క్స్ అనేది ఇస్తారు ఎంసెట్‌లో. సో, మీరు మ్యాథ్స్ అనేది మంచిగా చేయగలిగితేనే మీరు ఎంసెట్ అనేది మంచి స్కోర్ చేయగలుగుతారు. సో, జస్ట్ పాస్ అంటే మీరు ఆహ్, వె సెకండ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కదా! సో, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో, అవి అనేది చాలా కష్టం అనమాట. సో, మ్యాథ్స్ అనేది అట్‌లీస్ట్ మీరు ఖచ్చితంగా పర్ఫార్మ్ చేయాలి. మ్యాథ్స్ పర్ఫార్మ్ చేస్తే మీకు హైయెస్ట్ మార్క్స్ ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో ఫస్ట్ అయితే 3 మార్క్స్ చాప్టర్స్ ఏమేమి వస్తున్నాయో అయైతే డిస్కస్ చేద్దాం ఫస్ట్ అయితే. ఓకేనా? సో, ఇందులో 3 మార్క్స్‌కి వచ్చే చాప్టర్స్ ఏమంటే ఫస్ట్ అయితే కేటగిరీ వైస్‌గా డిస్కస్ చేస్తాననమాట. సో, ఫస్ట్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మ్యాట్రిక్స్ అనేది ఉందనమాట. ఫస్ట్ అయితే మ్యాట్రిక్స్ వచ్చేసి 3 మార్క్స్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్‌ఫర్మేషన్స్, సర్కిల్స్ అనమాట. సో, సర్కిల్స్ అనేది మంచి మార్క్స్ అనేది వస్తాయి. సో, 3 మార్క్స్‌కి మీరైతే ఖచ్చితంగా సర్కిల్స్ అనేది మంచిగా నేర్చుకోండి. అండ్ డిఫరెన్షియేషన్ అనమాట, ఇంటిగ్రేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండిఫైన్ ఇంటిగ్రల్స్. ఓకేనా? సో, ఇవనేది మీరు ఖచ్చితంగా మంచిగా పర్ఫార్మ్ చేయాలన్నమాట. సో, ఇవనేది సింపుల్ చాప్టర్స్. ఇవి కేటగిరీ 1. సో, ఇప్పుడు కేటగిరీ 2 చూసుకున్నట్లయితే ఫంక్షన్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి బైనామియల్ థియరమ్ అండ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనేది నాకైతే సూపర్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ అనమాట. బట్ చాలామంది కొంచెం లిటిల్ బిట్ హార్డ్ అనుకుంటారు. బట్ నాకనేది సింపులే అనమాట. సో, అందుకని అందరిని కన్సిడర్ తీసుకొని కేటగిరీ 2లో అయితే పెట్టేసాననమాట. సో, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌లో కూడా 3 మార్క్స్ వస్తాయి. సో, ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ ప్రాబబిలిటీ వస్తది. నెక్స్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ అనమాట డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో, ఇవి కూడా వస్తాయి. సో, ఇవి కూడా నేర్చుకోండి. సో, ఇవన్నమాట ఓవరాల్ 3 మార్క్స్ క్వెషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 మార్క్స్ చాప్టర్స్ అనేది చూద్దాం. 2 మార్క్స్ చాప్టర్స్‌లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అడిషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అని ఉంటాయి. సో, అవి నేర్చుకోండి. అండ్ స్ట్రెయిట్ లైన్స్ కూడా ఉంటదనమాట. సో, ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ కేటగిరీ. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి హైపర్బోలా అండ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీమోక్రస్ థియరమ్ అనమాట. సో, ఇవనేది సెకండ్ కేటగిరీ. సో, ఏవైతే ఫస్ట్ కేటగిరీలో ఉన్నాయో అవి మొత్తం క్వెషన్స్ అనేవి సాల్వ్ చేయండి. ఏవైతే సెకండ్ కేటగిరీ అని చెప్తున్నానో సో, ఆ సెకండ్ కేటగిరీలో మీరు అన్ని క్వెషన్స్ సాల్వ్ చేయడం అనేది కష్టం అనమాట. సో, ఎందుకంటే అవి నేర్చుకున్నా కూడా కొంచెం హార్డ్‌గా ఉంటాయి. మర్చిపోతుంటారు. అందుకని మీరు ఏవైతే ప్రీవియస్ ఇయర్స్‌లో క్వెషన్స్ ఇచ్చుంటారో సో, అవనేది మొత్తం సాల్వ్ చేసుకోండి. సో, అది సరిపోతది. ఓకే. 1 మార్క్ చాప్టర్స్ వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్, యాక్సిస్ అండ్ లోకస్. లోకస్ అనేది వస్తది. సో, 1 మార్క్స్ ఖచ్చితంగా. సో, అవి నేర్చుకోండి. పారాబోలా, ప్లేన్స్, 3 జామెట్రీ ఇవన్నీ వస్తాయన్నమాట. సో, ఇవన్నీ సెకండ్ కేటగిరీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ అనమాట. సో, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో చూసుకున్నట్లయితే మన 3 మార్క్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో, ఇవి వాటిలో చూసుకున్నట్లయితే సింపుల్ చాప్టర్స్ అనేది ఒక్కటే ఉంటుందన్నమాట. అందులో చూసినట్లయితే వర్క్, ఎనర్జీ, పవర్ అనమాట. సో, వర్క్, ఎనర్జీ అండ్ పవర్ అనేది సింపుల్ చాప్టర్ అనమాట. సో, దాంట్లో మోస్ట్‌లీ 3 మార్క్స్ అనేది కవర్ చేయండి. అన్ని క్వెషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కేటగిరీ అనమాట. సో, సెకండ్ కేటగిరీలో 3 మార్క్స్ వచ్చేసి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనమాట. సో, ఇవి కొంచెం హార్డ్‌గా ఉంటుంది. అండ్ థర్మోడైనమిక్స్ కూడా కొంచెం నాకైతే చాలా హార్డ్ అనమాట. సో, ఎందుకంటే నాకు అది నేర్చుకుంటుంటేనే ఏదో దాన్ని ఒక భూతంలా చూసేవాడిని. సో, కొంచెం నాకు అది కొంచెం హార్డ్‌గా ఉంటుంది కాబట్టి నేను సెకండ్ కేటగిరీలో పెట్టుకున్నాను. మీకు కొంచెం సింపుల్‌గా అనిపిస్తే మీరు ఫస్ట్ కేటగిరీలో కూడా పెట్టుకోవచ్చు. యాజ్ యువర్ చాయిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 మార్క్స్ చాప్టర్స్ అనమాట ఫిజిక్స్‌లో. సో, అందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ అనమాట. లాస్ ఆఫ్ మోషన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్మ్, వేవ్స్ అనమాట. అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ అండ్ ఫ్లూయిడ్స్. సో, ఇవనేది ఫస్ట్ కేటగిరీ. సో, ఇవన్నీ నేర్చేసుకోండి. ఈ 2 మార్క్స్ క్వెషన్స్‌లోనే సెకండ్ కేటగిరీ వచ్చేసి ఆక్సిలేషన్స్ అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రేషనల్ మోషన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అనమాట. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి కూడా నేర్చేసుకోండి, బట్ లిటిల్ బిట్ హార్డ్ అనమాట. సో ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తే మీరు సింపుల్గా కవర్ అయిపోతాయి అన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 మార్క్ చాప్టర్స్ అనమాట. సో ఈ 1 మార్క్ చాప్టర్స్లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఆటమ్స్ అనమాట. సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్స్ అనేది సింపుల్గా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ గ్రావిటేషన్స్ కూడా నాకు మంచిగా మా దాంట్లోనే సింపుల్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయన్నమాట ఎంసెట్లో. సో మీరు కూడా గ్రావిటేషన్స్ అనేది కొంచెం ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫ్లూయిడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనమాట. సో ఇవి కూడా నేర్చేసుకోండి. సో అవన్నీ వచ్చేసి ఫస్ట్ కేటగిరీ. ఇందులోనే సెకండ్ కేటగిరీ వచ్చేసి ఆల్టర్నేటింగ్ కరెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ నేచర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి సెకండ్ కేటగిరీ. సో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది, అంతగా అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ లాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి కెమిస్ట్రీ అనమాట. సో కెమిస్ట్రీ అనేది లాస్ట్ సబ్జెక్ట్లో అయితే పెట్టేశాను. బట్ థియరీలో చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అనేది మంచి మార్క్స్ చేసుకొని కెమిస్ట్రీలో మార్క్స్ అనేది కొంచెం తగ్గుతాయి. బట్ ఎంసెట్లో చూసుకున్నట్లయితే కెమిస్ట్రీలోనే మంచి మార్క్స్ అనేది చేసుకోవచ్చు. ఫిజిక్స్లో మనం కొంచెం క్యాలిక్యులేషన్స్ అనేది ఎక్కువ ఉంటాయి, అర్థం కావాలన్నమాట. సో కెమిస్ట్రీలో మంచి మార్క్స్ అనేది చేసుకోవచ్చు ఎంసెట్లో, ఓకేనా. ఇందులో 3 మార్క్స్ చాప్టర్స్ అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ కేటగిరీలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసిక్స్. సో ఇవి అనేది ఫస్ట్ కేటగిరీ. అండ్ సెకండ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఆర్గానిక్ కాంపోనెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆల్ గ్రూప్స్. పీ బ్లాక్లో ఏవైతే ఉన్నాయో ఆల్ గ్రూప్స్ నేర్చుకోండి. సో ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మంచిగా మార్క్స్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అనమాట ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. సో ఇవన్నీ వచ్చేసి సెకండ్ కేటగిరీ. సో ఈ సెకండ్ కేటగిరీలో పీ బ్లాక్స్ ఎలిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవన్నీ మొత్తం నేర్చేసుకోండి. సో మంచిగా మార్క్స్ అనేది నేర్చుకోవచ్చు. మంచిగా మార్క్స్ అనేది వస్తాయి ఇందులో 3 మార్క్స్ అనేది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 మార్క్స్ చాప్టర్స్ అనమాట కెమిస్ట్రీలో. సో 2 మార్క్స్ చాప్టర్లో కేటగిరీ 1 చాప్టర్స్ ఏమంటే అటామిక్ స్ట్రక్చర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాంట్లో నుంచి చాలా మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు, 2 మార్క్స్ అనేది. సో మంచిగా నేర్చేసుకోండి, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాలిడ్స్ ఆఫ్ మ్యాటర్. సో ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ కేటగిరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కేటగిరీ అనమాట. 2 మార్క్స్ చాప్టర్స్లో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కానివ్వండి, పీ బ్లాక్ ఎలిమెంట్స్ కానివ్వండి, మొత్తం ఎలిమెంట్స్ అనేది మంచిగా ఎంసెట్లో అబ్జెక్ట్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఫోకస్ చేయండి ఎలిమెంట్స్. అండ్ సొల్యూషన్స్ అనమాట నెక్స్ట్ చాప్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ కెమిస్ట్రీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్మోడైనమిక్స్. సో ఇవనేది సెకండ్ కేటగిరీ. సో ఇవనేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయండి. అండ్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేది మంచిగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, ఓకే. ఫైనల్లీ లాస్ట్ 1 మార్క్ చాప్టర్స్ అనమాట కెమిస్ట్రీలో. ఇందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి స్టైకోమెట్రిక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. సో ఈ హైడ్రోజన్ ఇట్స్ కాంపోనెంట్స్ అనేది చాలా సింపుల్ చాప్టర్స్ అండ్ ఆల్సో మంచిగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా 1 మార్క్స్ అనేది వస్తుంది. సో మీరు దీన్ని కాన్సన్ట్రేషన్ చేయండి 1 మార్క్స్లో. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. సో ఈ చాప్టర్స్ అనేది మీరు ఫస్ట్ కేటగిరీలో పెట్టేసాను అనమాట. సో మొత్తం మీరు చెక్అవుట్ చేయండి, మంచిగా నేర్చేసుకోండి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఇందులోనే సెకండ్ కేటగిరీ చూసుకున్నట్లయితే పాలిమర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ స్టేట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఏఎల్ఓ ప్రాపర్టీస్ అన్ని నేర్చుకోండి. సో ఇవన్నమాట మొత్తం ఓవరాల్ చాప్టర్స్ అనేది. సో మీరు ఖచ్చితంగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పటి వరకు ఏమైతే చెప్పానో అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని మంచిగా మీరు ఒక ప్లాన్ అనేది వేసుకోండి అనమాట. సో ఆ ప్లాన్ వైజ్గా నేర్చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఈజీ చాప్టర్స్ అన్నీ కవర్ చేయండి. సో అన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయండి అన్నిటిలో. ఫస్ట్ కేటగిరీలో ఏవైతే చెప్పానో అవన్నీ, అండ్ సెకండ్ కేటగిరీలో ఏవైతే చెప్పానో అవి కొంచెం లిటిల్ బిట్ హార్డ్ ఉంటాయి. సో ఒకవేళ మీరు నేర్చుకున్నా కూడా మర్చిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో టైం అనేది లెస్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేయండి సెకండ్ కేటగిరీలో ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ లిస్ట్ అన్నిటిని మీరు క్లియర్ కట్గా నేర్చుకుంటే, సో మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే మీరు 80 నుంచి 100 మార్క్స్ సింపుల్గా తెచ్చుకోవచ్చు అనమాట. సో మీ హార్డ్ వర్క్ని బట్టి మంచిగా కూడా వస్తాయి. బట్ 80 నుంచి 100 మార్క్స్ పక్కాగా వస్తాయి. సో మీరు అంతకంటే మీరు ఎంసెట్ ఎగ్జామ్లో మీరు పర్ఫామ్ చేయలేరు, సో అటెంప్ట్ చేయలేరు, సో టైం సరిపోదు. సో పక్కాగా మీరు 100 మార్క్స్ అటెంప్ట్ చేస్తే సో మిగతావి మీరు ఏం పెట్టుకున్నా సరే ఇంకా మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఈ షీట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మంచి మార్క్స్ అనేది తెచ్చుకోండి, ఓకేనా. అదనమాట మ్యాటర్. వీడియో అనేది వర్త్ఫుల్ అనుకుంటే లైక్ చేసి అండ్ అలానే కామెంట్లో అప్సెట్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మీకు కంప్లీట్గా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో ఈ సిరీస్ అనేది మనం సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేద్దాం. మీరైతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, ఓకే. బాయ్ బాయ్.